బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపుగా 2.5 గంటల పాటు చంద్రబాబు పవన్ చర్చ సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సీఎం డిప్యూటీ సీఎంల ఏకాంత భేటీ రాజకీయ ప్రాధాన్యతను ఇప్పుడు చోటు చేసుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుల రాజకీయాలు రెచ్చగొడుతూ వైఎస్ఆర్సీపీ చేస్తే కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కొనే వ్యూహంపై కూడా ఇద్దరు అధినేతల భేటీలో చర్చించినట్లు ప్రధానంగా తెలుస్తోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కుట్రల ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏర్పడనున్న 4 రాజ్యసభ ఖాళీల భర్తీపై కూడా అధినేతల మధ్య ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఇరువురు అధినేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు చంద్రబాబు పవన్ మధ్య చర్చ సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎంల ఏకాంత భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి నేతల మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కుల రాజకీయాలను రెచ్చగొడుతూ వైఎస్ఆర్సీపీ చేసే కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కొనే వ్యూహంపై కూడా ఇరువురు నేతలు కూడా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కుట్రల ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. త్వరలో ఏర్పడనున్న 4 రాజ్యసభ ఖాళీల భర్తీపై కూడా అధినేతల మధ్య ప్రాథమిక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఇరువురు అధినేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే టీటీడీ కల్తీ వ్యవహారం కీలకంగా మారిన నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.